తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు కొన్నేళ్ళు, తర్వాత ఇంట్లోకి ఇంకో కొత్త పర్సన్ రావడం వల్ల లేదంటే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ మధ్య గొడవలు విభేదాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత భార్య భర్తలకి కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించట్లేదు అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మళ్ళీ వాళ్ళు కలిసి ఉండడం, సంతోషంగా ఉండడం అనేది కొంతమందిలో ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ పరిస్థితులు ఎందువల్ల వస్తాయి అంటారు? భార్య భర్తలు కలిసి ఉండాలి అని వాళ్ళ మనసులో ఉన్నప్పుడు, ఈ పరిస్థితులు వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా జాగ్రత్త పడవచ్చు? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో ఏం తేలిందంటే, సంవత్సరంలో పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి జంటలకు బదులుగా విడాకులు తీసుకునేటటువంటి సంఖ్య పెరిగిపోతుంది అనేటటువంటిది ఒక పరిశోధనలో తేలింది. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, అసలు భార్యాభర్తల అన్యోన్యత మధ్య ఎందుకు ఇలాంటి విషయాలు వస్తున్నాయి అని అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్వయంకృత అపరాధం. తెలిసి తప్పులు చేసుకొని విడిపోయేటటువంటి సందర్భాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. మరికొన్ని చోట్ల ఏమవుతాయి అని అంటే గనక పరస్త్రీ వ్యామోహంలో పడిపోవడము, లేదా పరపురుషుడి యొక్క వ్యామోహంలో పడిపోవడము, ఇవన్నీ కూడా జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాలు ఎందుకు వస్తాయి అని అంటే ఇప్పుడున్నటువంటి కలియుగంలో నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ బిహేవియర్ ఎందుకు వస్తుంది అంటే కొంతమంది స్త్రీలను ఇష్టపడడం ద్వారా, లేదా స్త్రీలు పురుషులను ఇష్టపడేటటువంటి కొన్ని సందర్భాల్లో వాళ్లకు మందు పెట్టడం లాంటివి కానీ, లేదా వాళ్ళ తలకు నూనె రాయడం కానివ్వండి, అవి మంత్రించినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, తలకు మర్దన చేయడం లాంటివి కావచ్చు. లేదు అని అంటే గనక వాళ్ళ తినేటటువంటి ఆహార పదార్థాలలో ఏదైనా మంత్రించినటువంటి మందులు కలపడం కానీ, ఇవన్నీ కూడా మనిషి శరీరంలోకి వెళ్ళిపోవడం ద్వారా ఎవరైతే ఆ పదార్థాలు పెడుతున్నారో వాళ్ళను తొందరగా ఇష్టపడడం కానీ, లేదా వాళ్ళ మీద మనసు మరలడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి దాఖలాలు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లు చేసి ఏమంటారంటే, గురుగారు మా భర్త ఇన్ని రోజులు బాగానే ఉండేవాడండి, సడన్గా ఏమైందో తెలియదు, ఇంటికి రావట్లేదు, రెండు రోజులు ఇంటికి రావట్లేదు, వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆ అమ్మాయితోనే ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాడు, ఇంట్లో పిల్లల్ని కూడా పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడండి, మాకేం చేయాలో అర్థం కావట్లేదు అనే సందర్భాల్లో అసలు ఎందుకు జరిగింది అంటే, ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల ఇంపాక్ట్ అవుతాడు. ఒకటి ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల, రెండవది ఎదుటివారు అతన్ని వశపరుచుకోవడం ద్వారా జరుగుతుంది. వశపరుచుకోవడం మీన్స్ అర్థం ఏంటి అని అంటే గనక, ఒక వ్యక్తి దగ్గర వశపరుచుకోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి డబ్బు, రెండు అతని పేరు ప్రఖ్యాతలు. ఈ రెండుటి కారణంతో ఏమవుతుందంటే, అతన్ని మనం వశపరుచుకోవడం ద్వారా, అతను మన దగ్గర ఉండడం ద్వారా మనకు అనుకున్న పనులు జరుగుతాయి, మన జీవితంలో ఏ లోటు ఉండదు, మనం లగ్జరీగా బ్రతకొచ్చు అనేటటువంటి ఆలోచనలు పెరిగిపోయి, ఎవరిని ఇందులో స్త్రీ అని చెప్పను, పురుషుడు అని చెప్పను, ఇప్పుడు సభ్య సమాజంలో ప్రతిదీ కూడా సరిసమానంగా ఉంటుంది. పురుషుడు వశపరుచుకుంటున్నాడు, స్త్రీ వశపరుచుకుంటుంది, అందరూ కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయి అది ఏమవుతుందంటే విడిపోవడానికి కారణమవుతుంది. అది ఎప్పటి వరకు, విషయం తెలియనంత వరకు బాగానే ఉంటుంది. విషయం తెలిసిందా, అది అంటే ఇలాంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు సాయశక్తులా ప్రయత్నం చేస్తారు, ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీయాలి, లేదు వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యతను దూరం చేసి నా భర్త నేను దక్కించుకోవాలి, లేదా నా భార్యను నేను దక్కించుకోవాలి అనే ఆలోచనల ద్వారా వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి కాలేదు అని అనుకుంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆమె ఇతన్ని వశపరుచుకుంది, లేదా ఆయన ఈమెను వశపరుచుకున్నాడు అనేటటువంటి అంశాల ద్వారా భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేటటువంటిది దెబ్బతింటుంది. ప్రధానమైనటువంటి కారణం ఇది. రెండవ కారణం ఏంటి అంటే కనుక వ్యక్తిగత విషయాలంటే అర్థం ఏంటి, ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి సాంసారికమైనటువంటి జీవిత పరంగా కావచ్చు, లేదా డబ్బు పరంగా కావచ్చు,
కొన్ని కారణాల వల్ల ఇతరుల యొక్క వ్యామోహంలో పడుతున్నారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీనికి రెండే కారణాలు. ఒకటి వ్యక్తిగత అభిప్రాయము, రెండవది వాళ్ళు వశపరుచుకోవడం అనేటటువంటిది ఒక అభిప్రాయం. ఈ మధ్య కాలంలో వశపరుచుకోవడం అనేది నమ్మశక్యం కాదు. కానీ అలాంటి విషయాలు ఇప్పటికీ కూడా కొన్ని అంశాలు మనకు జ్యోతిష్యంలోనూ తాంత్రిక విధానంలో చెప్పినటువంటి సూచనలు ఉన్నాయి. అంటే ఎవరైనా వశపరుచుకోవాలి అని అనుకుంటే కొన్ని మందులుంటాయి, అదే రకంగా కొన్ని నూనెలు ఉంటాయి, అదే రకంగా మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో కలిపేటటువంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వీటి ద్వారా ఎవరినైనా వశపరుచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారానే ఏమవుతుందంటే సాంసారికమైనటువంటి జీవితంలో ఇలాంటి గొడవలు, ఇబ్బందులు వచ్చేటటువంటి ప్రయత్నాలు విపరీతంగా పెరిగిపోయాయండి. అయితే మరి గురువు గారు ఇలా వశపరుచుకుంటే గనక కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి కదండి. 100% అయిపోతాయి. మరి అట్లాంటప్పుడు దానికి ఏమైనా పరిహారం ఉందంటారా? అసలు 100% ఉంటుంది. ప్రపంచంలో పరిహారం లేకుండా, అంటే ఒక ప్రశ్న ఉంది అంటే దానికి సమాధానం లేకుండా ఉండదు. ఒక సమాధానం ఉంది అంటే దానికి ప్రశ్నలు అనేక రకాలుగా వస్తాయి. జవాబు ఒకటే, కానీ దానికి ప్రశ్నలు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. చాలా మట్టుకు ఏంటంటే ఇది కలియుగం కాబట్టి ఒకళ్ళ అవసరాలు ఒకరు తీర్చుకోవడానికి, లేదా ఒక వ్యక్తి ద్వారా మనం కొన్ని అవసరాలు తీర్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే పూర్వకాలంలో వశీకరణ ప్రయోగాలు ఎలా ఉంటాయి అంటే ఒక బలవంతుని ఎదిరించలేక, ఆ బలవంతుడితో యుద్ధం చేయలేక అతన్ని ఎలాగైనా సరే నాశనం చేద్దామనే ఒక ప్రయత్నం ద్వారా పుట్టుకొచ్చినటువంటిదే ఈ వశీకరణ ప్రయోగం. వశీకరణ అంటే అర్థం ఏంటి అంటే ఎదుటి వారిని వశపరుచుకోవడము, ఎదుటివారు మనం ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేసేటటువంటి విధానాలు ఈ వశీకరణ ప్రయోగంలో ఒక భాగం. దీనిని శాస్త్రంలో మంచి కోసం వినియోగించమని చెప్పారు. మంచి కోసం అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకోండి. అయ్యో నా భర్త నేను చెప్పినట్టు వినట్లేదండి, ఊరికే తాగొస్తున్నాడు, తినొస్తున్నాడు, ఊరికే నాతో గొడవ పెట్టుకుంటున్నాడు, నేను ఇంటికి రాగానే హింసిస్తున్నాడు, కొడుతున్నాడు అనుకున్న సందర్భాల్లో అప్పట్లో ఏం చేసేవారంటే ఈ వశీకరణ ప్రయోగాలు భర్త మీద ఉపయోగించి భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని మన వాళ్ళు ఏం చేశారు, డబ్బుకు ఆశపడో లేదు అంటే ఇంకా వేరే ఇతర విషయాలకు ఆశపడో దానిని మొత్తం ఏం చేశారు, నెగిటివ్ కింద స్ప్రెడ్ చేసేసారు. అంటే నాకు డబ్బు కావాలి, నీ భర్త బాగా కావాలా, నీకు భార్య కావాలా, లేదంటే మీ ఇద్దరికి ఏం కావాలి అనేటటువంటి అంశాలు పెరిగిపోయి ఇవి నలుమూలలా విస్తరింపజేసి వశీకరణ అనేటటువంటిది ఒక చెడు కిందికి వేసేశారు. వశీకరణ అంటే భార్యాభర్తలు కలిసి ఉండడానికి, అన్యోన్యంగా ఉండడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఇది ఒక మార్గము తప్ప ఇది విడదీయడానికో, కష్టపెట్టడానికో, ఇతరులని మోసం చేయడానికో చేసేటటువంటి విధానాలు కావు. ఇలా చేసినా కూడా చేసుకున్న వాడికి ఇబ్బంది, చేయించిన వాడికి కూడా ఇబ్బందులు తడిగి ఇద్దరూ కూడా అదే వశీకరణ ప్రయోగం ద్వారా అంతమైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా మట్టుకు ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వీటి జోటికి వెళ్లకుండా ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు దానికి ప్రయత్నపూర్వకంగా తాంత్రిక విధానంలో కొన్ని పద్ధతులు ఇచ్చారు. ఆ పద్ధతులను పాటించాలి. ఆ పద్ధతులను పాటిస్తే మళ్ళీ మీ భర్త ప్రేమపూర్వకంగా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు చాలా మట్టుకు పెళ్ళైనటువంటి జంటలు విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని రోజులు పోయితే ఇప్పుడు కోర్టుకు వెళితే అది 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు తీరదు, దాదాపు అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా కోర్టు కేసుల్లో 3-4 సంవత్సరాలు గడిచిపోయినటువంటి దాఖలాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఈ 3-4 సంవత్సరాల్లో ఏమవుతుంది, అబ్బా నా భర్త లేకుంటే నా జీవితం ఏమైపోతుందో అని చెప్పి భయపడి కాంప్రమైజ్ అయిపోయి కలిసి ఉండాలి అనేటటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరికీ ఏమో ఈగో అడ్డం వచ్చేస్తుంది. లేదు అంటే అబ్బా కోర్టు దాకా వెళ్ళి నేను ఎందుకు మళ్ళీ కలవాలి అనేటటువంటి ఒక గర్వం అడ్డొచ్చేస్తుంది. ఆ గర్వాన్ని దాటుకొని వెళ్ళి ఈ వశీకరణ ప్రయోగం చేస్తే మళ్ళీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని ఏర్పరిచినటువంటిదే ఈ ప్రయోగం తప్ప ఇది చెడు కోసమో లేదా ఎవరైనా విడదీయడం కోసమో చేసినటువంటి ప్రయోగం కాదు. ఇప్పటికీ కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవడం లేదు, లేదా వేరే వైపు మగ్గు చూపిస్తున్నాడు అనుకున్న సమయాల్లో ఈ వశీకరణ ప్రయోగము ద్వారా వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి. అవి మందుల ద్వారా పెట్టవచ్చు. మందులు అంటే మామూలు మనం మెడికల్లో వాడేటట్టు మందులు కాదు. దీనికి ఏంటి అంటే చెట్ల ఆయుర్వేదిక మందులు ఉంటాయి. ఏ వృక్ష జాతిని వాడితే వీళ్లకు ఈ రకమైనటువంటి విధానం తొలగిపోయి మళ్ళీ కలిసి ఉంటారనేటటువంటి వాళ్ళ జాతక ప్రకారంగా మనము పరిష్కార మార్గం అనేది చెప్పవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క బాధను, అంటే వాళ్ళ యొక్క రెగ్యులర్లో ఉన్నటువంటి విధానాన్ని తీసుకొని ఈ రకమైనటువంటి పద్ధతిని చేయడం ద్వారా కొంతవరకు వాళ్ళకు ఉపశమనం కలిగి మళ్ళీ కలిసి ఉండడానికి ఒక మార్గం ఏర్పడుతుందమ్మా.